నితీష్ కుమార్ గారు నరేంద్ర మోడీని తిట్టినటువంటి వ్యక్తి లేదు, వారి గురించి మాట్లాడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చి నరేంద్ర మోడీని తిట్టినటువంటి వ్యక్తి మహాకూటమి కంటే ముందు మహాకూటమిలో గెలిచిన తర్వాత అకస్మాత్తుగా నరేంద్ర మోడీని ఆకాశానికి లేపడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 2019లో ఆయన తప్పితే ఎవడు ఉండడు, మళ్ళీ ఆయననే నాయకుడు అవుతాడు. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే అపోజిషన్ పార్టీల మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఆరోపణలు పెట్టేసి ఎట్టి పరిస్థితులలో ఈ దేశంలో అపోజిషన్ లేకుండా చెయ్యాలనే ఆయన దృక్పథం, వారి పార్టీలో ఉన్నటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నితిన్ గడ్కరీ కానీ, అరుణ్ జైట్లీ కానీ, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ ఎవరిని కూడా ముట్టుకునేది లేదు, వారి గురించి మాట్లాడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో ఒక ఆలోచన మొదలైంది. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో హిందుత్వ దేశం చెయ్యాలని మోహన్ భగత్ ఆలోచన, ఆర్ఎస్ఎస్ ఆలోచనతో యావత్ భారతదేశంలో సెక్యులర్ దేశాన్ని సిద్ధాంతాన్ని పక్కకు పెట్టేసి హిందూ దేశం చెయ్యాలనే ఏదైతే బీజేపీ ఆలోచనలో భాగస్వామి అయినటువంటి నితీష్ ఇవాళ చాలా గొప్పలు మాట్లాడుతూ ఉన్నాడు. అదే లల్లూ ప్రసాద్ యాదవ్ మహాకూటమి లేకపోతే నువ్వు గెలిచేవాడివే కాదు. సమయం ఆసన్నమైంది. యావత్ భారతదేశంలో ప్రతి పొలిటికల్ పార్టీ ఆలోచన చేసి అవసరం ఏర్పడింది. కేవలం 2 సంవత్సరాలే ఉన్నది ఎన్నికలు, ఇంకా పూర్తి కూడా లేదు 2 సంవత్సరాలు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకు చెప్తున్నానంటే సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జేడీయూ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, మాయావతి కావచ్చు, అందరం ఏకమై నేను మొన్న పోయినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్తో మాట్లాడడం జరిగింది. లాలూజీ, నువ్వు కేవలం బీహార్కే నాయకుడు కాదు, యావత్ భారతదేశంలో నీ గుర్తింపు ఉన్నది. ఏ విధంగా గఠబంధన్ రాజకీయం చేసి బీహార్లో కాంగ్రెస్ను గఠబంధన్ ప్రభుత్వాన్ని తెచ్చి బీజేపీని దెబ్బ కొట్టినటువంటి నువ్వు నాయకునివి కనుక ఇవాళ కాంగ్రెస్
రాహుల్ గాంధీ ఒక పక్క, మీరు ఒక పక్క, అదే విధంగా శరద్ యాదవ్, మాయావతి, అదే విధంగా అఖిలేష్ అందరం కలిసి, సిపిఐ సిపిఎం అందరం కలిసి యావత్ భారతదేశంలో మీరు తిరగగలిగి బహిరంగ సభలు పెట్టగలిగి నేను చెప్పాను. మేము మొట్టమొదటిసారి తెలంగాణలో మీకు మీటింగ్ పెడతాం, రండి. యు ఆర్ నాట్ ఎ లీడర్ ఫర్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ది బిహార్, యు ఆర్ లీడర్ ఎంటైర్ కంట్రీ. హూ ఇస్ లాలూ ప్రసాద్ యాదవ్, ఈవెన్ రిమోట్ ఏరియా పీపుల్ ఆల్సో యూ నో యూ. కనుక మీరు రాహుల్ గాంధీ అన్న, అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారు కూడా లెటర్ రాస్తాను, పర్సనల్ గా చెప్తాను. సార్, దిస్ ఇస్ ద టైం. సెక్యులర్ ఫోర్సెస్ యునైటెడ్ అయితేనే నరేంద్ర మోడీని ఎన్డీఏని దెబ్బకొట్టొచ్చు. లేకపోతే ఈ మతతత్వాన్ని రెచ్చగొట్టి ఇవాళ క్రిస్టియన్లకు ప్రాణహాని జరుగుతున్నది. అదేవిధంగా ముస్లింలకు ఆవుల పేర్ల మీద ఈనాడు ఎంతో మందిని చంపేయడం జరుగుతుంది. ఈ దేశం సెక్యులర్ దేశం, అన్ని కులాలు అన్ని మతాలు ఉన్న దేశంలో తప్పనిసరిగా సోనియా గాంధీ గారు మా నాయకురాలు నిర్ణయం తీసుకొని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి నడిపిస్తే తప్పనిసరిగా 2019లో బీజేపీ పతనం ఖాయం. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మనం ఒకరికొకరికి మనం దూరం ఉండటం వల్ల అది నరేంద్ర మోడీకి లాభం అవుతుంది. ఒక పక్కనేమో ఏది రామాయణం కట్టిస్తా అంటాడు, అది ఇంకో పక్కనేమో హిందూ దేశం అంటాడు. సమయం వచ్చినాడు మేము అందరు వాళ్ళమే అంటాడు. అంతెందుకండి, అందు గురించి నా ఉద్దేశంలో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. దాని మీద నుంచి రోజు ఒకటి స్టేట్మెంట్ ఇస్తారా? ఎందుకు ఇస్తారా బాబు మీ స్టేట్మెంట్లు? హైదరాబాద్ లో కూర్చొని కాదు, దమ్ముంటే నేలలో పోండి, దమ్ముంటే సిరిసిల్ల పోండి. అక్కడ వాస్తవ పరిస్థితులు ఇప్పటిదానికని కేటీఆర్ గారు పోడు, ముఖ్యమంత్రి పోడు. ఏమనుకుంటున్నారు మీరు? గరీబ్ వాళ్ళు అంటే లెక్కలేదా మీకు? పేదవాడు అంటే లెక్కలేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద ఏది విగ్రహం తయారు చేస్తున్నవే, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గరీబ్ వాళ్ళు అనగదొక్కుతావు. నీకు ఉసుకే ముఖ్యం, డబ్బులు ముఖ్యం, ప్రాణాలు ముఖ్యం కాదు. ఏప్రిల్ నుంచి మొదలు పెడితే జూలై వరకు 4 నెలల్లో 3 చచ్చిపోయినరు. నీకు కనిపిస్తలేదా? ఇసుక వ్యాపారం ముఖ్యమా? ఎవరికి పడతాడు స్టేట్మెంట్ ఇస్తాడండి. అరే ఎవరా బాబు అట్లొస్తావు? మీరా కుమారి గారు పోతే మీరా కుమారికి తప్పుడు ప్రచారం చేస్తున్నాను ఈడ కూర్చొని మాట్లాడడం కాదురా బాబు. దమ్ముంటే ఓ మేము కూడా వస్తాం, ఊళ్ళో కూర్చున్నాం. మా తప్పు అయితే మమ్మల్ని చెప్పుతోడు కొట్టుడు, లేకుండా మిమ్మల్ని చెప్పుతోడు కొడతాను. నేను నిజం చెప్తున్నా. మేము అన్న దాంట్లో ఒక తప్పు మాట్లాడినా, మా నాయకులకు మాజీ స్పీకర్ మీరా కుమారి ఒక తప్పు మాట్లాడినా మిమ్మల్ని తప్పుగా మాట్లాడితే మమ్మల్ని కొట్టండి, లేకుండా మిమ్మల్ని కొట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమంటాడు? అవినీతి నేను ఆయన రికార్డు చూసిన. ఎవడన్నా లంచం అడిగితే చెప్పుతో కొట్టమంటాడు. అదేవిధంగా లంచం అడిగితే ఒక నంబర్ ఇచ్చిండు, ఆ నంబర్ పలకనే పలకదు. దానికి 10 సార్లు చెప్తాడు, ఇది నా నంబర్ నోట్ చేసుకోండి. అసలు అపాయింట్మెంటే అయ్యాడు. ఏమిటిది? నా ఉద్దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి. మీరా కుమారి గారు రైట్ అన్నారు. వాట్ ఈస్ ది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈస్ డూయింగ్? ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియదా? 3rd డిగ్రీ ఇస్తారా? దొంగలు 307 పెడతారా మీరు? అక్కడేమో రైతులకు సంఖ్యలు చేస్తారు. ఇది ప్రభుత్వమేనా? ఎవరికి వాడు భజన పనులు అయిపోయినారు. హైదరాబాద్ లో కూర్చొని నోటికి వచ్చినట్టు స్టేట్మెంట్లు కాదురా బాబు. దమ్ముంటే రండి, మేము కూడా వస్తాం, మీరు వస్తాం. మీరు కామన్ పీపుల్ అని అడగండి, జరిగిన సంఘటన తెలుసుకోండి, ఏ విధంగా కొట్టినో తెలుసుకోండి. ఏ తప్పు చేయనటువంటి వాళ్ళని తీసుకుపోయి శిక్ష చేయడం ఏమిటి? లారీలు నడుస్తే మీకు ఎన్నిసార్లు చెప్పినా లారీలు ముఖ్యం, ఇసుక ముఖ్యం. దానికంట మేము చాలా డబ్బు పోగించినాము, మేమంతా తినేసినాం అంటే ఆయన దాచిపెడుతున్నట్ట. మనుషుల వాల్యూ లేదురా బాబు. నీకు డబ్బులు ముఖ్యమైతుంది ఉండొచ్చు, కానీ మనిషి వాల్యూ ఉన్నదా లేదా? ఈ ప్రభుత్వానికి సిగ్గున్నదా? ఇప్పటి వరకు 3 చచ్చిపోయినా ఒక్కరి ఇంటికి పోలే, ఒక్కరిని పరామర్శించలే. ఇదా ప్రభుత్వం?
అదే విధంగా ఇవాళ అవసరం ఏర్పడింది. ఇటు బడుగు బలైన వర్గాల మీద ఆధిపత్యం నడిపిస్తున్నారు, అనగదొక్కుతున్నారు. ఇంకో పక్క హిందూ దేశం పేరు మీద ఈ రాజకీయ పార్టీలనంతా అనగదొక్కడానికి ఒక పక్క సిబిఐ కేసు, ఒక పక్క ఈడీ కేసులు పెడుతున్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని నా రిక్వెస్ట్. తప్పనిసరిగా సాధించడానికి ఛాయశక్తుల అందరూ లల్లు ప్రసాద్ యాదవ్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన, నువ్వు ఇనిషియేట్ తీసుకో, సోనియా గాంధీ దగ్గరికి పోయి చెప్పండి, అందరం కలుద్దాం. అటు ఏది కాదు, సెక్యులర్ ఫోర్సెస్ ఉన్న వాళ్ళందరం ఏకమైతేనే నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పొచ్చు. బీసీల మీద అన్యాయం జరిగితే ఆలోచన చేయడు, హరిజనుల మీద జరిగితే ఆలోచన చేయడు. ఒక రైతు ఇంటికి పోడు, ఇంతమంది రైతులు వస్తే కేవలం ఆయన ఫారెన్ ట్రిప్లలోనే చాలా ఇంట్రెస్ట్. ఇక్కడనేమో అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఏదుందో తవ్వుతున్నాడు. మేము ఎప్పుడూ ఈ పాత లెక్క చేయలేదు. మేము ఏం చేస్తాం చెప్పు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఎన్నికల్లో వాగ్దానం చేసినావు, 15 లక్షలు ఇప్పిస్తాను, కాలా ధన్ లాంగా 15 लाख జమా కరుంగా అన్నావు. 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 3 ఏళ్లలో 6 కోట్ల ఉద్యోగాలు ఇచ్చావా? ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నది. మాట్లాడితే మన్ కీ బాత్ లేకుంటే స్వచ్ఛ భారత్ ఈ స్లోగన్లు కాదురా బాబు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఎండగా ప్రచారం ఎక్కువైతుంది, పని తక్కువైతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి. అప్పుడే 2019లో ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో నితీష్, నీకు తప్పనిసరిగా గుణపాఠం చెప్తాం. ఆ గుణపాఠానికి అన్ని పార్టీలు ఏకం కావాలని నా రిక్వెస్ట్. మళ్ళీ నేను పోతా, లాలూను పోయి మళ్ళా కలుస్తా. అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా కలిసి ఇది సమయం ఆసన్నమైంది, ఇంకా డిలే చేయొద్దు. ఇంకా డిలే చేస్తే ఇంకెంతమంది మీదనో కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలపైన ఆరోపణలు వస్తే ఎంక్వైరీ తగ్గ జరుగుతలేదండి. ఇంతకంటే ఏం కావాలి? కనుక తప్పనిసరిగా ఇది అపోజిషన్ లేకుండా చేయాలనే దృక్పథంలో ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలంటే లౌకిక విధానంతో ఉన్నటువంటి ఆలోచనలు ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఏదైనా అడిగితే అడగండి, చెప్తాను.